ఆయుర్వేద వైద్యశాలలో రోగులకు చికిత్స పొందేటప్పుడు వైద్యులు పథ్యం అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తారు. చాలామంది దీనిని మందుల జాబితా లేదా రోగానికి సంబంధించిన పథ్యంగా భావిస్తారు. కానీ వాస్తవానికి పథ్యం అనేది రోగి తీసుకోవలసిన లేదా మానవలసిన ఆహారపు అలవాట్లను సూచిస్తుంది. శ్రీకాకుళం ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్ వివరించిన ప్రకారం పథ్యం అనేవి రెండు రకాలుగా ఉంటాయి. శరీరానికి అనుకూలమైన పథ్యం మరియు హానికరమైనది అపథ్యం వస్తువులు. వాటి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆయుర్వేద వైద్యంలో పథ్యం అనే పదానికి చాలా ప్రాధాన్యత ఉంది. సాధారణంగా మనం పథ్యం అంటే మందులకు సంబంధించిన పథ్యం అనుకుంటాం. కానీ వాస్తవానికి పథ్యం అనేది రోగి ఆహారపు అలవాట్లకు సంబంధించిన నియమాలు. అంటే రోగి ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయాలను పథ్యం అంటారు. రోగికి సరైన పథ్యం పాటిస్తే మందులు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. పథ్యం అనేది ఆరోగ్యాన్ని కాపాడడానికి, రోగాలను నివారించడానికి ఒక ముఖ్యమైన జీవన విధానం అని చెప్పవచ్చు. పథ్యం అంటే అర్థం ఏదైతే ఒక వ్యక్తి ఒక రోగంతో బాధపడుతున్నట్లయితే ఆ రోగాన్ని తగ్గించడానికి లేదా ఆ రోగం నియంత్రణలో రావడానికి లేదా నియంత్రణలో ఉంచడానికి తీసుకునేటువంటి రకరకాలైనటువంటి ప్రికాషన్స్ కానీ, ఆహార పదార్థాల్లో తీసుకునే జాగ్రత్తలు కానీ, లేదా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే ఆ యొక్క బాడీలో ఆ వ్యాధి నియంత్రణలో ఉంటుంది అనే యొక్క ఏదైతే పద్ధతి ఉంటుందో, ఏదైతే ఆహార పదార్థాల యొక్క ఉంటాయో వాటిని మనం పచ్చిగా భావించాలి. ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఆ యొక్క వ్యాధి తీవ్రత కరగచ్చు లేదా వ్యాధి కంట్రోల్లో రాదు అనే ఏదైతే ఉంటుందో దాన్ని మనం అపథ్యంగా భావించాలి. పథ్యం అంటే అర్థం వ్యాధిని రోగంతో బాధపడుతున్నటువంటి యొక్క ఆ రోగికి వ్యాధి నియంత్రణలో తీసుకురావడానికి అనుకూలమైనటువంటి ఉపయోగపడినటువంటి ఆహార విహార నియమాలను మనం పథ్యంగా భావించాలి. ఏ ఆహార పదార్థాలు లేదా వారు తీసుకునే చర్యలు విహారాల వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుంది, కంట్రోల్లో రాదు, నియంత్రణ రాదనుకుంటే అలాంటి ఆహార విహారాలను మనం అపథ్యంగా మనం భావించాల్సి ఉంటుంది. సాధారణంగా పేషెంట్ ఎలా భావిస్తారంటే పథ్యం చేయాలి కదా సార్, ఇలా ఆయుర్వేద మందులు వాడతారు. ఆయుర్వేద మందులకు పథ్యమే ఉండదండి. పథ్యం అనేది రోగం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటి పథ్యం అంటే అర్థం, ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారండి. చక్కెర వ్యాధి లేదా ప్రమేహము లేదా మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తికి బాడీ యొక్క గ్లూకోజ్ లెవెల్, రక్తంలో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ కనబడుతుంది. జనరల్గా ఇలాంటి వారు ఏం చేయాలి, అధిక మోతాదులో ఉన్నటువంటి గ్లూకోజ్ పర్సెంటేజ్ లేదా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి, షుగర్స్ ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలి. వాటిని వీలైనంత తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దుంపు జాతులు కానీ లేదా స్వీట్స్ కానీ లేదనుకుంటే ద్రాక్ష కానీ అలానే పైనాపిల్ కానీ ఇంకెలాంటి ఏవైతే చెరుకు గడ్డలు కానీ ఇలాంటివి తగ్గించుకోవడం అంటే బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్ అనేది కంట్రోల్. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇక్కడ పథ్యం అంటే ఏదైతే ఆ వ్యక్తి రోగంతో బాధపడుతున్నారో, వ్యాధితో బాధపడుతున్నారో ఆ వ్యాధికి పడని ఆహార పదార్థాలని అవాయిడ్ చేస్తే అది పథ్యం. ఏదైతే వ్యక్తి ఒక రోగంతో బాధపడుతున్నాడో, రోగికి ఏదైతే రోగంతో బాధపడుతున్నాడో, ఏదైతే రోగం ఉందో అలాంటి సందర్భాల్లో ఆ రోగానికి పడని ఆహార పదార్థాలను అవాయిడ్ చేస్తే అది కూడా మనం పథ్యంగా భావించాలి. అలానే ఆ వ్యక్తి ఏదైనా రోగి అతనికి ఆ రోగానికి అనుకూలమైనటువంటిది లేదా ఆ యొక్క పదార్థాలు తీసుకుంటే అతని ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటే అలాంటి సందర్భంలో కూడా మనం పథ్యంగా భావించాలి. తప్ప పలానా ఆయుర్వేద మందులు వాడుతున్నాం కాబట్టి వాటికి పథ్యం పాటించాలన్న ఒక సిద్ధాంతం అనేది రాంగ్ సిద్ధాంతం.